మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆలస్యాల వల్ల కానీ ఎక్కువ ఒత్తిడి వల్ల కానీ కొంత వాయిదా పడే అవకాశాలు లాంటివి, అలాగే కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కుటుంబ సభ్యులతో కానీ వాహనాలకి గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆశించిన విషయాల్లో ఒత్తిడితో కూడి అంటే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చరిస్తే చాలా మంచిది. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ మిత్రులతో అలాగే మీ ముఖ్యులైన మీ సోదరులు ఆత్మీయులతో కలిసి ఈ రోజున చక్కగా సంఘంలో కొన్ని కొత్త కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. నూతన మైత్రి బంధాల కొరకు ఎదురు చూస్తారు. అలాగే ప్రయాణాలు లాంటి వాటి కొరకు కూడా మీరు ఎక్కువ ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనకు కనబడుతోంది. అయితే ముఖ్యంగా ఖర్చుల విషయంలో కానీ శక్తికి సంబంధించిన విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే రోగనిరోధక శక్తి బాగున్నప్పటికీ తెలియని అలసట వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి ఆహార శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే మంచిది. కొత్త ఉత్సాహంతో పనులు మొదలు పెట్టడానికి చేసే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నూతన విషయాల కొరకు మీరు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. అంటే మీకు సంబంధించిన ధనం ఎక్కడన్నా ఉన్నట్లయితే అది రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో కానీ మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చి గౌరవం పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే కొంత మానసిక ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ సంబంధాల్లో కానీ మాటల విషయంలో కానీ తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి.